అయితే నీ ఆ స్త్రీ నీ ప్రయాణం నుండి పొందేదవు కానీ నీ కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదు అతనితో చెప్పాను. ఆ దాసుడు తన యజమాని తొడ కింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి ప్రమాణం చేశాను. అతడు తన యజమాని ఒంటెలను తన యజమాని నానా విధములను తీసుకొని అతడు లేచి పట్టణం కాబట్టి దయచేసి ఏ చిన్నది చెప్పానో అనుగ్రహము చూపితివని తెలుసుకుందు అనేను. అతడు మాట్లాడుతూ చాలింపక ముందే నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన కడవ భుజం మీద పెట్టుకొని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె పరిగెత్తి నీ కడవలో నీళ్ళు తాగనిమ్మ అందుకు అయ్యా తెచ్చుకొని అతనికి దాహం ఇచ్చాను. లోపలికి బయట నిలవ ఆ మనుష్యుడు లాబాను ఒంటరిగా ఉన్న వారికి నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించను. భోజనము చేయమనగా లాబాను చెప్పమనేను, నేను అబ్రహాము దాసుడు వాడాను, అతనికి వెండి బంగారులను దయచేసెను. నా యజమాని భార్య అయిన వృద్ధాప్యంలో నా యజమానికి కుమారుని కనెను. ఇది దేవుడి చేత ఏర్పడుతుంది కనుక ఇది యెహోవా వలన జరిగిన కార్యము కానీ అవునండి కానీ కాదన్నమాట. కాబట్టి గిలియాదు వచ్చి ఆ పెళ్లి కుమార్తెకి బంగారం పెట్టాడు, వెండి బంగారం ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు తల్లిదండ్రులు. కాబట్టి ఆ సాంప్రదాయంగా పెళ్లి జరగాలని ఈ సమయంలో ఏర్పాటు చేయాలి కనుక ఈమె ప్రధాన తీసుకెళ్ళడానికి కారణం మరి వివాహం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు సిద్ధపరిచి పెద్దల ఎదుట అందరి ఎదుట మరి ఈ సిద్ధపరచడానికి దేవుడికి అవకాశం బట్టి ఈ కార్యక్రమం బైబిల్ గ్రంథ ప్రకారం చేయబడుతుంది. ఈ సమయంలో మరి రాజమండ్రి వచ్చిన మరి రాజమండ్రి తీసుకొచ్చినది ఏ సామాన్ తీసుకొచ్చిందో అది చెప్పి చూపించాలి. తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా.
వచ్చాను మెల్లగా నవ్వుతుండాలమ్మా, సీరియస్ పెట్టదు ఫేస్. లిప్స్ క్లోజ్ చేసి ఎందుచేత అనగా వివాహం చాలా ఘనమైనదని మహానుభావుడు అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మతో చెప్పాడు. అన్నిటికంటే ఘనమైనది ఎందుచేతనగా ఈ లోకంలో అందరూ కూడా చేసేది కాక ఘనమైనది ఎందుకన్నాడంటే ఆది కాండంలో 2వ అధ్యాయం 21వ వచనములో ఏం చెప్పాడండి? చదవండి ఒకసారి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కదని 2:20. అప్పుడు దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కన ఎముకల్లో ఒక దానిని తీసి తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను ఆదాము నుంచి తీసిన పక్కటెముకలు ఒక స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునకు వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడినది కనుక నారి అనబడును. ప్రియలారా, ఈ విషయాల్లో వివాహం ఏంటంటే ఈ రోజుల్లో మరి అసలు చక్కగా ఎంతో కూడా అన్ని కాలేజీకి వెళ్ళి కాలేజీలో మరి పను మరి చదువుతుంది. ఆ చదువుతున్న సమయంలో ఆ స్కూల్లో అబ్బాయిని ప్రేమించిన తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఆ పిల్లని స్కూల్ చదువుకోవడానికి పంపించారు. కానీ ఘనమైనదంటే దేవుడు ఏర్పాటు చేసింది పురుషుణ్ణి స్త్రీని కూడా ఇద్దరిని ఏర్పాటు చేశారు. ఆ ఇద్దరిని ఏర్పాటు చేసిన తర్వాత దేవుడు వారి జీవితాల్లో ఎలా ఉంటుందంటే అనుకున్నవన్నీ కూడా దొరుకుతాయి. చూడండి, దేవుడు ఆలోచన. అందుకు నేను శుభ సమయాన నాలో కలిగే సందడి, నాలో కలిగే సవ్వడి, హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన. వివాహ శుభ సమయాన నాలో కలిగే సందడి, నాలో కలిగే సవ్వడి, హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన. వివాహ
శుభ సమయాన శుభ సమయాన నాలో కలిగే సందడి నాలో కలిగే సవ్వడి హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన శుభ సమయాన నాలో కలిగే సందడి నాలో కలిగే సవ్వడి హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన పెళ్లి కూతురు కోయిలమ్మ మంగళమే యేసునకు పాడరమ్మా కొత్త ఆకాశము పెళ్లి పందిరమ్మా కొత్త భూమి పెళ్లి పీఠమ్మా కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ యేసు మోమున ఊసిన ఉమ్ములే